ఆంధ్రప్రదేశ్లో కొందరు స్లీపర్ సెల్స్ మేధావులు వివిధ రకాల ముసుగులు వేసుకొని చట్టం గురించి, రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి కొన్ని దశాబ్దాలుగా అయినా లేదు అంటే సమయం దొరికినప్పుడైనా రకరకాలండి. అఫ్కోర్స్ దశాబ్దాలుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇప్పుడు సమయం చూసుకొని విరుచుకుపడే స్లీపర్ సెల్స్ మేధావులు కూడా ఉన్నారు. ఈ మేధావులందరినీ గత 13 నెలల కాలం నుండి ఎక్కడైనా నోరు విప్పుతారేమో చూద్దామని అనుకుంటే ఈ మేధావులు నోర్లకు బీగం వేసుకొని, అంటే తాళం వేసుకొని ఎంత దారుణంగా సైలెంట్ ఉన్నారు. పైగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, చట్టాన్ని ఉల్లంఘించుకుంటూ, రాజ్యాంగాల్ని ఆ విలువలకు తిలోదకాలిచ్చి, ఆ సూత్రాలకు తిలోదకాలిచ్చి విచ్చలవిడి సెక్షన్లు, విచ్చలవిడి కేసులు, విచ్చలవిడి రిమాండ్లు, మధ్యలో న్యాయస్థానాలు, చివరికి హైకోర్టు, మేజిస్ట్రేట్లకు అక్షింతలు, పోలీసులకు అక్షింతలేసి ఫైనల్గా వాళ్ళు ఒక ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసి అరెస్టు, రిమాండ్ల మీద ఇంత జరుగుతూ ఉంటే ఇప్పటికీ కూడా ఒక్క స్లీపర్ సెల్ మేధావి కూడా నోరు విప్పలేదు. చూడండి, వాళ్ళందరినీ వరుసగా క్యూ లైన్లో నిలబెట్టి కడిగి పారేయాలి. ఏం మేధావిధనం రానిదయ్యా. ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి విరుచుకుపడుతూ ఉంటే ఏదో బుక్కు చేతిలో పట్టుకొని దాని ప్రకారం కక్ష తీర్చుకుంటాము అని చెప్పి వరుస పెట్టి చట్టం లేదు, రాజ్యాంగం లేదని చెప్పి ప్రవర్తిస్తూ పోతూ ఉంటే ఇది తప్పు అనే ఒక మాట చెప్పలేకపోయావు. నీ స్లీపర్ సెల్ మేధావిధనం తగలేయా. నీ ముందర స్లీపర్ సెల్స్ ఒక మేధావి అని ముసుగు తగిలించుకొని నీ కుల ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు, ఇంకేమైనా వర్గ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం వీళ్ళకి సరిపోని వాళ్ళు ఎవరైనా అధికారంలో ఉంటే సీఎం సిటుక్కుమంటే ఒంటి మీద గొడ్డలు ఉన్నాయో లేదో చూడకుండా వచ్చేస్తారు. కానీ వీళ్ళకి కావాల్సిన ప్రభుత్వం అసలు ఎక్కడా కనపరారు. ఈ స్లీపర్ సెల్స్ మేధావులు ఎక్కడా కనపరారు. ఆంధ్రప్రదేశ్లో ఇన్ని రోజుల నుంచి ఇన్ని ఉల్లంఘనలు జరుగుతూ ఉంటే మనలాంటి వాళ్ళు నెత్తినోరు మొత్తుకుంటూ ఉన్నాం. ఎక్కడే కూడా వీళ్ళు కనపరారు. ఇప్పుడు హైకోర్టు ప్రత్యేక సర్క్యులరే జారీ చేసింది, ఎక్కడా కనపరారు. ఎప్పుడు కనిపిస్తారు? ప్రభుత్వానికి ఇంకేదైనా కనుక పెద్ద ఎత్తున చెడ్డ పేరు వస్తే అప్పుడు ఇంకా వచ్చేస్తారు వీళ్ళంతా. ఇంక వీళ్ళకి సరిపోని వాళ్ళు ఎవరైనా కనుక పాలకులుగా ఉన్నారనుకో, ఆ మేధావితనము, ఆ నటన, అబ్బో ఆ ఆటిట్యూడు, ఆ చరిత్రను ఉదాహరించుకొని నేనప్పుడు ఐఏఎస్గా ఉన్నప్పుడు, నేనప్పుడు జ్యుడిషియల్ ఉన్నప్పుడు, నేనప్పుడు ఆ తీర్పించడం, నేను అప్పుడు ఇది చేస్తున్నప్పుడు ఆ రోజు అట్లుండే, ఈ రోజు అట్లుండే, ఈ పాలకుడు ఇట్లా కాదు, ఈ పాలకుడు అట్లా కాదు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే వాయమ్మో ఈ మేధావి చెప్పేస్తున్నారా బాబోయ్ మనం. అలాగే ఇవి కనుక వీళ్ళ మాటలు నమ్మకపోతే, వీళ్ళ మాటలు వినకపోతే మనం ఎక్కడ అమ్మో అప్రజాస్వామిక వాదనం అయిపోతామేమో అని చెప్పి జనాలు కూడా ఆశ్చర్యపోతారు. ఈ కళా పోషకులను చూసి, కళాకారులను చూసి. నిజంగానే ఈ స్లీపర్ సెల్స్ మేధావులందరినీ గుర్తుపెట్టుకోండి. ఒక క్యూ లైన్లో నిలబెట్టి వెళ్ళను, సమయం వచ్చినప్పుడు అందరినీ వన్ బై వన్ మళ్ళీ మాట్లాడకుండా అయితే ఏముంటారు, వస్తారు చూడండి టైం చూసి. మినిమం ఏదైనా రాజకీయాలు ఎట్లన్నా పోని, ప్రజాస్వామ్యం, చట్టం, రాజ్యాంగం ఉల్లంఘనలు దారుణంగా జరుగుతూ ఉన్నప్పుడైనా నోరు తెరిచి తప్పు అనలేరు. మేధావులట ఎన్ని సంవత్సరాల నుంచి జనాన్ని ఎంత నాశనం చేశారో వీళ్ళు మిస్లీడ్ చేసుకుంటూ. నిజంగా ఏం నటులురా బాబు.